అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధులను బటన్నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 78,169,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో 25,570 కోట్లు అప్పు ఉంది. అందులో ఇప్పటికే 3 విడతల్లో 19,175.97 కోట్ల ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించనున్నారు. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈరోజు నిధులు మంజూరు చేయడానికి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో ఉరవకొండ బహిరంగ సభలో పాల్గొనున్నారు. దాదాపు 6,500 కోట్ల రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కింద అయితే లబ్ధిదారులకు అయితే విడుదల చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 75 లక్షల మంది లబ్ధిదారులకు ఈరోజు వారి ఖాతాల్లో అయితే మొత్తం వైఎస్ఆర్ ఆసరా అమౌంట్ అయితే జమ కానుంది. అయితే వైఎస్ఆర్ ఆసరా కింద ఈరోజు ఉరవకొండలో అయితే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9:45 పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉరవకొండకు బయలుదేరున్నారు. 10:30 ప్రారంభం కానున్న ఈ బహిరంగ సభలో అయితే ఈ మొత్తం 6,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయనున్నారు. అలాగే అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 180 కోట్ల రూపాయలు అనంతపురం జిల్లాలోని మహిళలకైతే ఈరోజు వారి ఖాతాల్లో జమ కానుంది. అయితే పర్యటన సందర్భంగా ఈరోజు గట్టి బందోబస్తు అయితే పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన వాళ్ళ చేత బలవంతంగా అయితే విరమింపజేస్తున్న సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని అయితే అడ్డుకునే పరిస్థితి ఉందని చెప్పి పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే అనంతపురం జిల్లా ఎస్పీ అనుపురాజన్ గారు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఈరోజు CITU ఆధ్వర్యంలో కానీ CPM నాయకులు కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ అయితే చేసినట్లయితే తెలుస్తోంది. ఈ బహిరంగ సభకు ఎటువంటి అంతరాయం కలుపుకోకుండా అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉరవకొండకి అంటే ఏమన్నా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే హెలికాప్టర్ దగ్గర రోడ్డు ద్వారా పోవాలని కూడా అయితే ఒక కాన్వాయ్ని అయితే సిద్ధం చేసినట్టయితే తెలుస్తుంది. అంటే ఇక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్ల ఉరవకొండ ఉంటుంది. 100 కిలోమీటర్ల మేర కూడా పోలీసులను అయితే మోహరింపజేసినట్టయితే తెలుస్తుంది. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ న్యూస్, అనంతపురం.